నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సత్వర న్యాయంతోనే ప్రజలకు వ్యవస్థపై నమ్మకం చిత్తశుద్ధితో పనిచేస్తే కేసుల సంఖ్య తగ్గుతుందని న్యాయ సదస్సులో వక్తల సూచన రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోజాకు అనుమతి నిరాకరణ సభను స్తంభింపజేసిన వైకాపా సోమవారం వరకు హాజరు కాబోమన్న జగన్ రోజా కొడాలి నానిపై చర్యలకు ఏబీ సభా హక్కుల సంఘం మొగ్గు మరో ముగ్గురికి మందలింపు సభాపతికి సిఫారసు చేసే అవకాశాలు హామీలపై వక్రీకరణలు వద్దని విపక్షాలకు కేసీఆర్ సూచన అన్నింటినీ నెరవేరుస్తామని శాసనసభలో స్పష్టీకరణ బడ్జెట్పై ముగిసిన చర్చ విమానయాన రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు 200 కోట్లతో ఫ్రాన్స్ సంస్థ శిక్షణా కేంద్రం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం ఉత్తరాఖండ్లో మరింత ముదిరిన రాజకీయ సంక్షోభం 28 లోపు బల నిరూపణ చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశం కరువును అధిగమించేందుకు రైతులకు ప్రధాని 3 సూత్రాల ప్రణాళిక నీటి ఆదాతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించాలని సూచన రష్యాలో కుప్పకూలిన దుబాయ్ విమానం 2 భారతీయులు సహా 62 మంది దుర్మరణం ల్యాండింగ్ విఫలమై దగ్ధమైన లోహ విహంగం కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు కోర్టులు వెలువరించే తీర్పులు ప్రామాణికతతో కూడుకున్నవిగా ఉండాలని సూచించారు ప్రజలకు సకాలంలో న్యాయం అందకుంటే జరిగే నష్టం అపారమని తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల సదస్సులో హితబోధ చేశారు పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారం కావాలని ఆకాంక్షించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వం తరపున సహకరిస్తామని హామీ ఇచ్చారు ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలే లక్ష్యంగా హైదరాబాద్లో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే ఆధ్వర్యంలో 10 ఏళ్ల తర్వాత న్యాయ సదస్సు జరిగింది ఈ సదస్సుకు సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ ఎన్వి రమణ గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యాయమూర్తులు అధికారులు హాజరయ్యారు సామాన్యులకు సరైన న్యాయం అందినప్పుడే లక్ష్యాన్ని సాధించగలమని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దవే నిబద్ధతతో పనిచేస్తే సాధించలేనిది లేదని స్ఫూర్తి నింపారు. Do one thing, we have to make sincere effort to see that we decide more matters. The tendency in some of the courts is that the judges would leave the court earlier. I think that's a very bad practice. If you sit in the court, I think work will automatically come and don't bother about your goal. I think if you sit in the court, somebody will definitely come. Somebody is keen to get justice. If you do your best, the goal is bound to be achieved. And we must, at any cost, preserve the trust, faith and confidence the common man has in the institution. This is the core idea for holding conference. It is our endeavor to impress upon judicial officers of these two states the need to rise to the occasion, to inspire them and to prepare them to bear onerous constitutional responsibility of dispensing justice to the people without delay. We are sensitive to the fact that the cutting back arrears is our top priority in order to augment the confidence level of the public in the institution. Arrears reduction does not mean vertical elimination of cases that is oblivious to the quality of judicial disposal. ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థ గట్టి పునాది లాంటిదన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలుగు భాష అభివృద్ధికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేయాలని సూచించారు తెలుగు బిడ్డవై ఉండి తెలుగు రాదని చెట్టుతందుకు సిగ్గులేక అన్య భాషలు ఆంధ్రంబు రాదని సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అని చెప్పేసి కాళోజీ గారు ఎప్పుడు అన్నారు తెలుగు వాడమై ఉండి ఈ రాష్ట్రానికి వచ్చి ఇంతమంది ప్రజల మధ్య ఇంతమంది మిత్రుల మధ్య ఉండి 2 ముక్కలు తెలుగులో చెప్పకపోతే మరి అన్నంలో పెరుగన్నం తినకపోతే మనం ఎంత ఫీల్ అవుతామో ఆ ఉద్దేశంతో ఒక 2 ముక్కలు చెప్పి ముగిస్తాను ఎందుకంటే మీరు ఎక్కడున్నా ఏ హోదాలో ఉన్నా ఎన్ని ఉద్యోగాలు చేసినా కూడా మన కన్న తల్లిని మాతృభాషని మాతృమూర్తిని మాతృదేశాన్ని బట్టి మరవకూడదు సాంకేతిక పరిజ్ఞానంతో న్యాయ వ్యవస్థ పనితీరు వేగవంతం అవుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు In Amaravati, the new capital of Andhra Pradesh, we are proposing world-class high court buildings and suitable accommodation for judges with all amenities. In Andhra Pradesh, under the program of Digital India, we wanted to lay the
fiber connected to the last mile. We will connect all your courts, all your advocates. You can have video conference with all our advocates and also courts and also honorable judicial officers. It is going to give excellent advantage. I am very happy to inform you, sir. You have to use this జస్టిస్ బోసలే బాధ్యతలు చేపట్టాక 35% పెండింగ్ కేసులు పరిష్కారం అయ్యాయని సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనేక సందర్భాలలో వ్యక్తుల మధ్య ఉండే లిటిగేషన్ కాకుండా ప్రభుత్వాలకు వ్యక్తులకు మధ్య జరిగేటువంటి లిటిగేషన్స్ లో కూడా న్యాయస్థానాలను ఆశ్రయించే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యనిర్వహణలో ఉన్నటువంటి న్యాయమూర్తులు, న్యాయాధికారులు ఎంత సమర్థవంతంగా పనిచేస్తే అంత స్పీడ్గా న్యాయం ప్రజలకు లభించే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా స్పీడీ డెలివరీని పెంచడానికి తప్పకుండా ఈ కాన్ఫరెన్స్ దోహదపడాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. హైకోర్టులో భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన స్కానర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. ఎమ్మెల్యే రోజాను రెండో రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి అనుమతించలేదు. ఇవాళ ఉదయం శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న రోజాను మార్షల్స్ అడ్డుకున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా వైకాపా మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. తనను శాసనసభలోకి అనుమతించే వరకు పోరాటం చేస్తానని రోజా తెలిపారు. ఆందోళన చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురైన రోజాను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రోజాను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ నుంచి ట్యాంక్ బండ్ వరకు వైకాపా సభ్యులు పాదయాత్ర నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కోర్టు తీర్పుపై సభలో నిర్ణయం తీసుకునే వరకు శాసనసభకు హాజరు కారాదని నిర్ణయించినట్లు ప్రతిపక్ష నేత జగన్ తెలిపారు. సభా హక్కుల కమిటీ తమ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఒకవైపున చట్టసభ చేసినది అన్యాయం అని చెబుతూ న్యాయస్థానాల్లో విచారణ జరుగుతూ ఉంది. న్యాయస్థానం తీసుకున్న తీర్పు మీద చట్టసభలో వీళ్ళు విచారిస్తారట. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా, మేము చట్టసభకు రాం. సోమవారం కంటెంప్ట్ పిటిషన్ హైకోర్టు విచారిస్తూ ఉండగా హైకోర్టుకు బాసటగా మేము నిలుస్తాం. ఆ హైకోర్టుకు వ్యతిరేకంగా మీరు మీ చట్టసభలో మీరంతటా మీరే విచారణ చేసుకోండి, మీరంతగా మీరే తీర్పులు ఇవ్వండి. రోజాను శాసనసభలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష వైకాపా చేసిన ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. నల్ల దుస్తులతో సభకు హాజరైన వైకాపా సభ్యులు సభాపతి పోడియాన్ని చుట్టుముట్టి రోజాను అనుమతించాలంటూ పదే పదే నినాదాలు చేశారు. సోమవారం చర్చిద్దామని సభాపతి వివరణ ఇచ్చినా శాంతించలేదు. ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాల సమయం కొనసాగించారు. వైకాపా తీరుపై భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో సభ్యులకు మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సభాపతి అనుమతితో వెనుక వరుసలోకి వెళ్లి ప్రసంగం కొనసాగించారు. ప్రతిపక్ష నిరసనతో 2 సార్లు సభ వాయిదా పడగా మూడోసారి ప్రారంభమయ్యాక అజెండాలో ప్రతిపాదించిన వివిధ బడ్జెట్ డిమాండ్లను మంత్రులు ప్రత్తిపాటి, బొజ్జల, పరిటాల సునీత సభలో ప్రవేశపెట్టారు. ఈ దశలోనూ పరిస్థితిలో మార్పు రానందున సభను సోమవారానికి వాయిదా వేశారు. వైకాపా సభ్యులు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకుని తమ హక్కులు కాలరాస్తున్నారని తెలుగుదేశం సభ్యులు ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు. ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాల్సినటువంటి సమయం మనకు అసెంబ్లీలో అవకాశం వస్తే వాటిని మీరు బాయ్కాట్ చేసి రోజారెడ్డి గారు మాకు ఇంపార్టెంట్ అనేసి మీరు ప్రజలను అవమానించారు. ఏదైతే ఈ రోజు వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారో, ఎందుకు నిరసన తెలియజేస్తున్నారో కూడా చెప్పడానికి కూడా వాళ్ళకి నోరు రాలేదంటే నిజంగా అది మాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు రావటమే పోడియం దగ్గరకు వచ్చి గొడవపడి క్వశ్చన్ అవర్ని స్టాల్ చేసి అడ్డుకోవడం అనేది చాలా దురదృష్టకరం. శాసనసభలో తోటి సభ్యుల హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలపై కొడాలి నాని, రోజాపై చర్యలకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన సభా హక్కుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కమిటీ ముందు క్షమాపణలు చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మందలింపుతో సరిపెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు విచారణ కమిటీల ముందు హాజరు కాని రోజాతో పాటు కొడాలి నానిపై నిర్ణయాన్ని సభకే వదిలిపెట్టాలని పడినట్టు సమాచారం. సభ నిర్ణయానికి కట్టుబడి ఉంటామనే నిర్ణయాన్ని సభ్యులకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ కమిటీ ఎదుట హాజరైన ఫిర్యాదుదారు అనిత తనకు జరిగిన అవమానం మరే మహిళా సభ్యురాలకి జరగకుండా చూడాలని కోరారు. కోర్టులకు వెళ్ళలేక కాదు,
కోర్టులకు వెళ్ళడం చేతకాక కాదు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం చేతకాక కాదు. అసెంబ్లీలో జరిగిన సిచ్యువేషన్ని అసెంబ్లీలోనే తేల్చుకోవాలి, దానికి మాత్రమే జ్యుడిషియల్ పవర్ ఉంటుందనే ఉద్దేశంతో, అసెంబ్లీ మీద గౌరవంతో, ప్రజాస్వామ్యం మీద గౌరవంతో నేను అసెంబ్లీకి మాత్రమే వదిలేశాను. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గారికి, ప్రివిలేజ్డ్ కమిటీ చైర్మన్కి, ప్రివిలేజ్డ్ కమిటీ సభ్యులకి నాకు న్యాయం చేయమని వాళ్ళని అడిగాను. వాళ్ళు న్యాయం చేస్తారు నమ్మకం కూడా నాకుంది. ఈ యొక్క శాసనసభలో నేను మాట్లాడిన మాటల్లో అన్పార్లమెంటరీ పదం ఏదైనా ఉన్నట్లయితే మీరు తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని కూడా చెప్పడం జరిగింది. మరి అచ్చెన్నాయుడిని నేను తిట్టినటువంటి తిట్లన్నీ కూడా టీవీలో వేసి అతనికి కూడా మనసు బాధ కలిగించారు. అప్పుడే నేను డిసెంబర్లోనే అచ్చెన్నాయుడు గారికి నువ్వు బాధపడి ఉంటే మరి నేను సారీ చెప్తున్నానని చెప్పి ఆయనకి చెప్పానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఒక శబ్దం రావాలంటే రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తాయి. అవతల పక్షం కూడా ఇలా వెళ్లకుండా వాళ్ళకు కూడా అడ్వైజ్ చేయవలసిందిగా గౌరవ ప్రివిలేజ్ కమిటీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రజా కోణంలో వాస్తవిక దృక్పథంతో రూపొందించిన బడ్జెట్ కేటాయింపులను పూర్తి స్థాయిలో ఖర్చు చేస్తామని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. బడ్జెట్పై చర్చకు సమాధానమిచ్చిన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అప్పులు తక్కువేనని, 100% లక్ష్యాలు అధిగమిస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ చివరి రోజు ఆసక్తికరంగా కొనసాగింది. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా చేపట్టిన చర్చల్లో పాల్గొన్న కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు కేటాయింపులకు, వాస్తవ అంచనాలకు పొంతనలేదని ఆరోపించారు. అభివృద్ధి కోసం అప్పులు తెస్తామని చెప్పడాన్ని తప్పుపట్టారు. అకౌంట్దారులు అందరికి కూడా ఒక్కసారి ఏ రకంగా అయితే మాఫీ చేశామో, మీరు కూడా అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే అదే సంవత్సరం ఈ 36 లక్షల అకౌంట్ హోల్డర్స్ అందరికి కూడా ₹1,00,000 వరకు మాఫీ చేసి ఉంటే వాళ్ళకి మేలు జరిగేది తప్ప ఉపయోగం జరగలేదనేది వాస్తవం అధ్యక్ష. ఈ నిధులు ప్రజానికానికి ఉపయోగపడేటట్టుగా లేవని మోసపూరితమైనటువంటి హామీలతో మీరు అధికారంలో వచ్చి ఏ ఒక్క హామీని నిర్వహించట్లేదని చెప్పి భవిష్యత్తులోనైనా ప్రజానికాన్ని తప్పుదోవ పట్టించొద్దని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. సుదీర్ఘ చర్చకు సమాధానమిచ్చిన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ విపక్షాల విమర్శలను తోసిపుచ్చారు. అన్ని హామీలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు. మీ యావ, మీ ధ్యాస పైసల చుట్టూ తిరిగింది తప్ప మనిషి చుట్టూ, మనిషి సమస్యల చుట్టూ తిరిగిన సందర్భం ఇప్పుడు లేదు. తెలంగాణ సర్కార్ మొత్తం విద్యార్థుల యొక్క MTF కానీ RTF కానీ పే చేయడం సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. జనవరి నెల వరకు 72,000 కోట్లే ఖర్చు చేశారన్న ప్రతిపక్ష నేత జానారెడ్డి 1,00,000 కోట్లు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. 13-14లో 4,100 ఖర్చు పెట్టినారన్నారు. 15-16లోనూ 14-15లోనూ 4,400 ఖర్చు పెట్టినాం. అంటే అది ఎంత పర్సెంటేజ్ అధ్యక్ష? అంచేత మరి పర్సెంటేజ్ ఆఫ్ ది పన్నులు ఎక్కువ వచ్చే ప్రపోర్షనేట్గా, పన్నులు వచ్చినాక మళ్ళీ 10% 5% ఎక్కువ, కానీ పెద్ద వేరీజ్ ఉన్నదా? ఏమి తేడా లేదు, అక్కడికి ఇక్కడికి అని చెప్పినట్టుగా ఉన్నది. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలు పసలేని విమర్శలతో సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్సెంటేజ్ అమౌంట్ మీరు చెప్పిన ప్రకారం తీసుకుంటే కూడా 2013-14లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 4,091 crores ఆ రోజు ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇది లెక్క. ఇది 14-15కి వచ్చేటప్పటికి 400 కోట్లు పెరిగింది అధ్యక్ష. అదే 15-16కి వచ్చేటప్పటికి 11,392 కోట్లు పెరిగింది. ఇదేం పర్సెంటేజ్ అండి? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 times. ఇది చెప్తే మేము వినము, మాకు ఓపిక లేదంటే ఇట్టయిద్దండి. మేము చెప్పిన ప్రతిదీ 5 ఏళ్ళలో మేము కంప్లీట్ చేస్తామని మా మేనిఫెస్టోలో కానీ చెప్పినామండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పినాం. ఎస్, డెఫినెట్గా కడతాం. 5 ఏళ్ళలో మీరు పూర్తి చేయాలని చెప్పి ఆయన ఏదో కాకి లెక్క తెచ్చి ఈయన్ని 70 గడిగలు తెస్తారు. ఇదంతా అనవసరంగా డీవియేషన్ మీరు చేస్తున్నారండి, కరెక్ట్ కాదు. 3 ఏళ్ళలో కంప్లీట్ చేసి మొత్తం భారిస్తామని ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పిండా? ఇక్కడ ఉన్నదండి. ఎందుకు అసత్యాలు చెప్తారండి? కరెక్ట్ చేయండి. ఐ వాంటెడ్ టు ఓన్లీ కరెక్ట్ ద మెంబర్. తర్వాత ఈటల సమాధానంపై విపక్షాలు నిరసన తెలిపేందుకు యత్నించినా ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి బడ్జెట్పై చర్చ ముగిసినట్లు ప్రకటించి సభను రేపటికి వాయిదా వేశారు. తెలంగాణకు విమానయాన రంగంలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇటీవలే 2,500 కోట్ల పెట్టుబడితో ఎయిర్ బస్ పరిశ్రమల స్థాపనకు ముందుకు రాగా, తాజాగా ఫ్రాన్స్ సంస్థ ఏరో క్యాంపస్ ఎక్విటైన్ 200 కోట్లతో శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుంది. బేగంపేట విమానాశ్రయం వేదికగా స్థానిక యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, వైమానిక విద్యకు అభ్యసించే పేద విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆలోచన విధానం కూడా అంటే ఈ MRO అంటే మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ ఓవరాలింగ్లో ప్రతి సంవత్సరం కనీసం ఒక 1000 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే
వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగైతాయి. హైదరాబాదు అన్ని రాష్ట్రాలకు మించి ఈ ఏరోస్పేస్ రంగంలో ముందుకు పోతుంది. ఇప్పటికే 550 ఎకరాలతో పాటుగా ఇంకో 500 ఎకరాలను కూడా ఈ ఏరోస్పేస్ రంగం కొరకు మేము కేటాయించి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఏప్రిల్ చివరికల్లా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక క్రీడా విధానాన్ని తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రకరకాల అక్షరాస్యతల గురించి మాట్లాడుతున్న ప్రజలు ఇక క్రీడా అక్షరాస్యత గురించి కూడా మాట్లాడుకోవాలని విజయవాడలో పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా అవగాహన కార్యశాల ముగింపు సదస్సులో సూచించారు. జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలన్న బాబు పాఠశాలల్లో ప్రత్యేక క్రీడా తరగతులు నిర్వహించాలన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిని ప్రాంతీయ కేంద్రాలుగా అభివృద్ధి చేసి క్రీడలకు సంబంధించిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, తర్వాత జిల్లా కేంద్రాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల సేవలు ఉపయోగించుకుంటామన్నారు. నేను ఒక 5 మంది మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేస్తున్నా. ఈ రోజు ఇక్కడే అనౌన్స్ చేస్తున్నా. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తున్నా. ఏప్రిల్ లోపల పాలసీ తయారైపోవాలి. మే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయిపోవాలి. జూన్ నుంచి ఫిజికల్ లిటరసీ పైన క్యాలెండర్ ఇయర్ తయారైపోవాలి. అక్కడి నుంచి ఎక్కడికక్కడ ఫిజికల్ లిటరసీ పైన పిల్లలకు పరీక్షల్లో ఏ విధంగా అయితే మార్కులు ఇస్తామో ఫిజికల్ లిటరసీ పైన చాలా స్పష్టంగా ఏ స్టూడెంట్ ఎక్కడున్నాడో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఫిజికల్ లిటరసీలో కూడా దేశం మొత్తం మనం చూసి నేర్చుకునే రోజు తొందరలోనే ఉంటుందని. సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర మండలి సమావేశం సంతృప్తికరంగా జరిగినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గోదావరిపై తెలంగాణ నిర్మించబోయే ఆనకట్టల నిర్మాణం, పర్యావరణ అనుమతులు, సాంకేతిక అంశాలకు సంబంధించి స్పష్టత తెచ్చే దిశగా ఈ సమావేశం జరిగింది. 2 రాష్ట్రాల సమన్వయ కమిటీ స్టాండింగ్ కమిటీలు హైదరాబాద్ MCHRDలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. మేడిగడ్డ, తుమ్మిడిహట్టి, చెనాఖా, కొరాటా బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు లేవని మహారాష్ట్ర తెలిపింది. 148 FRLతో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి, మేడిగడ్డ వద్ద కనీసం 100 FRLలో ప్రాజెక్టును చేపట్టడానికి అంగీకారాలు కుదిరాయి. అయితే గోదావరి జలాలపై ఇదివరకు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఇరు రాష్ట్రాలు తమ వాటా వినియోగించుకోవాలని, 3 బ్యారేజీలకు సంబంధించి అటవీ, గనులు, పర్యావరణ తదితర అనుమతులు తీసుకోవాలని స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఉదయం ప్రారంభమైన సమావేశాలు సాయంత్రం వరకు సాగాయి. బ్యారేజీల వల్ల తలెత్తే ముంపు సమస్యలు, అటవీ, పర్యావరణ అనుమతులు వంటి పలు అంశాలపై అంతర్రాష్ట్ర మండలి సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. సాంకేతిక అంశాలపైన 2 రాష్ట్రాల అధికారులు చర్చించారు. తెలంగాణ ప్రజా పద్దుల సంఘం PAC, ప్రభుత్వ రంగ సంస్థల సంఘం PUCల్లో ఖాళీ స్థానాలకు ఇవాళ నామినేషన్లు దాఖలయ్యాయి. PACలో కిష్టారెడ్డి, రామిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన స్థానాలకు కాంగ్రెస్ సభ్యులు గీతారెడ్డి, జీవన్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. 2 స్థానాలకు 2 మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారి ఎంపిక లాంఛనమే కానుంది. అధికారికంగా సోమవారం ప్రకటిస్తారు. శాసనమండలి కోటాలో ప్రజాపద్దుల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల సంఘాల్లో ఖాళీగా ఉన్న ఒక్కో స్థానానికి తెరాస ఎమ్మెల్సీలు భానుప్రసాద్ రావు, భూపాల్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. PAC, PUCల్లో సభ్యుల నియామకం తర్వాత PAC చైర్మన్ను ఎన్నుకోనున్నారు. చైర్మన్గా గీతారెడ్డి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థి అభయ్ హత్య కేసులో పోలీసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. అభయ్ని కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్న చిన్నసాయి అలియాస్ శేషుతో పాటు 3 అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు బీహార్కు చెందిన వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. అభయ్ తండ్రి రాజ్ కుమార్ కార్ డ్రైవర్గా పనిచేస్తున్న లల్లన్ తివారీ, చిన్నసాయి కలిసి పథకం ప్రకారం అభయ్ని అపహరించినట్లు అంచనాకొచ్చారు. లల్లన్ తివారీని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. నిందితులను రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే వీలుంది. అభయ్ హత్య కేసును ఛేదించినట్టు తెలిపిన హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు 2-3 రోజుల్లోనే నేరస్తుల్ని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 9 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సురేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఈసారి 5,56,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం మొత్తం 2,615 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా కారణాల వల్ల హాల్ టికెట్లు అందని విద్యార్థులు www.bsctelangana.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రధానోపాధ్యాయుల సంతకంతో పరీక్షలు రాయొచ్చని సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకు ఒక కేంద్రం చొప్పున ప్రయోగాత్మకంగా మొత్తం 10 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సురేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులందరినీ కూడా 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు అనుమతించబడతారు. ఉదయం 8:30 గంటలకే పిల్లలు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 9 గంటలకల్లా ఎగ్జామినేషన్ హాల్లో సీట్లో కూర్చోవాలి. 9:30కి పరీక్ష ప్రారంభమవుతుంది. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు అంటే 9 గంటల 35 నిమిషాల వరకు విద్యార్థులందరినీ కూడా హాల్లోకి అనుమతించబడతారు. 9:35 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా హాల్లోకి అనుమతించబడరు. నీటిని ఆదా చేయడం సహా విభిన్న పంటలు వేయడం ద్వారా వరుస కరువు పరిస్థితులను అధిగమించాలని ప్రధాని నరేంద్ర మోదీ కర్షక లోకానికి పిలుపునిచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాలపైన రైతులు దృష్టి పెట్టాలని ఢిల్లీలో కృషి ఉన్నతి మేళాని ప్రారంభించిన తర్వాత సూచించారు. వ్యవసాయ రంగాభివృద్ధికి తోడ్పాటు అందించడంలో కృషి చేసిన రాష్ట్రాలు, ప్రగతిశీల రైతులకు కృషి కర్మాన్ పురస్కారాలు అందజేశారు. పల్లెల్లో ఆర్థిక కార్యకలాపాలను విస్తృతం చేయడం ద్వారా గ్రామీణుల్లో కొనుగోలు శక్తిని పెంచేందుకు బడ్జెట్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశామని మోదీ గుర్తు చేశారు. దేశంలో 90 జలాశయాల్లో నిండుగా ఉన్న నీరును పొలాలకు చేరవేసేందుకు 20,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపిన ప్రధాని ఆ పని పూర్తయితే 80 లక్షల హెక్టార్లకు నీరు అందుతుందన్నారు. आज हम हमारी किसानी एक ही खंभे पर चलाते हैं और उसका कारण जिस समय आंधी आ जाए वो खंभा हिल जाए, ओले गिर जाए वो खंभा गिर जाए, बहुत बड़ी बारिश आ जाए वो खंभा गया तो पूरी साल बर्बाद हो जाती है, पूरा परिवार बर्बाद हो जाता है. लेकिन अगर 3 खंभों पर हमारी किसानी खड़ी होगी तो आफत आएगी तो एकाध खंभा गिरेगा, 2 खंभे पर तो हमारी जिंदगी टिक पाएगी भाई. और इसलिए 3 खंभे कौन से हैं जिस पर हमने किसानी करनी चाहिए? 1/3 हम जो रेगुलर खेती करते हैं वो, 1/3 ताकत जहां आपके खेत की सीमा पूरी होती है वहां पर टिम्बर की खेती कर सकते हैं क्या? आप देखिए कितनी बड़ी इनकम हो सकती है. तीसरा महत्वपूर्ण पहलू है एनिमल हस्बेंड्री और ये भी बहुत बड़ा ताकत देने वाला काम है. రష్యాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 2 భారతీయులు సహా 62 మంది మృతి చెందారు. దుబాయ్ నుంచి రష్యా చేరుకున్న ఫ్లై దుబాయ్ సంస్థ విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు పైలట్ రెండోసారి చేసిన ప్రయత్నంలో కుప్పకూలిన విమానం పూర్తిగా దగ్ధమైంది. 55 మంది ప్రయాణికులు, 7 సిబ్బందితో రష్యాలోని రోస్తోవ్ ఆన్ డాన్ విమానాశ్రయం చేరుకున్న బోయింగ్ 737 విమానం ప్రమాదానికి గురైందని దుబాయ్, రష్యా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో అంజు కథిర్వాల్ అయ్యప్పన్, మోహన్ శ్యామ్ అనే 2 భారతీయులు, 44 మంది రష్యన్లు, 8 మంది ఉక్రెయిన్ జాతీయులు, ఉజ్బెక్ జాతీయుడు మృతి చెందారు. ల్యాండింగ్ సమయంలో దట్టంగా పొగమంచు కమ్ముకోవడం, బలమైన గాలులు వీయటం వల్లే విమానం కుప్పకూలిందని ప్రాథమికంగా తేల్చారు. ఉత్తరాఖండ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరింత తీవ్ర రూపు దాల్చింది. హరీష్ రావత్ సర్కార్ మైనార్టీలో పడిందంటూ భాజపా చేయగా ఈ నెల 28లోపు బల నిరూపణ చేసుకోవాలని ముఖ్యమంత్రికి గవర్నర్ సూచించారు. ఇప్పటికే 9 మంది కాంగ్రెస్ తిరుగుబాటు సభ్యుల మద్దతు కూడగట్టిన భాజపా రావత్ సర్కార్ను గద్దె దింపేందుకు పదునైన వ్యూహాలు రచిస్తోంది. విశ్వాస పరీక్షకు సిద్ధమని స్పష్టం చేసిన హరీష్ రావత్ తన ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. భాజపా వైపు వెళ్లిన 9 మంది తిరుగుబాటు సభ్యుల్లో 5 తనతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. బెంగళూరు వేదికగా ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ యాక్ట్ ఆఫ్ లివింగ్ 3.5 దశాబ్దాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత వారం యమునా తీరం నుంచి ప్రపంచానికి సుమధుర సంగీతంతో పాటు ప్రపంచ సంస్కృతులను పరిచయం చేసిన యాక్ట్ ఆఫ్ లివింగ్ ఇవాళ బెంగళూరులో సంస్థకు చెందిన అంతర్జాతీయ కేంద్రంలో 2,000 మంది వైణికులతో నాదోత్సవం నిర్వహించింది. ఇంతమంది వైణికులు ఒకేసారి నాదోత్సవంలో పాల్గొనటం ప్రపంచంలో ఇదే ప్రథమం. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వజ్రాల్లో ఒకటైన నీలి వజ్రం వేలానికి సిద్ధమైంది. ఆసియా ఖండానికి చెందిన ఈ అరుదైన 10 క్యారెట్ల వజ్రాన్ని వచ్చే నెల 5న హాంకాంగ్లో వేలం వేయనున్నారు. డిబీట్స్ మిలీనియం 4 అని వజ్రానికి పేరు పెట్టారు. తైవాన్ రాజధాని తైపీలో 2 రోజుల పాటు ఈ వజ్రాన్ని ప్రదర్శనకు ఉంచి తర్వాత హాంకాంగ్లో వేలం వేస్తారు. 230 కోట్ల రూపాయల ధర పలకవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలో ఈ జాతికి చెందిన వజ్రాలు 12 మాత్రమే ఉన్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.